ప్రిన్సిపాల్ ఎప్పటి నుంచి లీవ్? మార్నింగ్ వెళ్ళాను. ఏది లీవ్ లెటర్ ఉందా? రాశారా? చూడిపోను అటెండెన్స్ లిస్ట్ చూడు. పైన ఉంది సార్. ఎవరికి సబ్మిట్ చేసినారు లీవ్ లెటర్? ఏది అటెండెన్స్ ఏది ఈరోజు? స్టాఫ్ అటెండెన్సీ. లీవ్ లెటర్ కావాలి. లీవ్ లెటర్ ఇస్తే పోనీలే, లీవ్ లెటర్ కావాలి కదా. ఎక్కడుంది అటెండెన్స్ లిస్ట్? ఎక్కడుంది అటెండెన్స్ లిస్ట్? కావాలి కదా. అటెండెన్స్ లిస్ట్ దాచిపెట్టుకుని పోయి ఈ ప్లేట్లని ఎందుకు ఇలా బయట పెట్టేసినారు? అవును, మరి ఎందుకు బయట పెడతారా అవి? ఎప్పుడు ఎందుకు ఈ రైస్ ఓపెన్ చేసి పెట్టారమ్మా? క్లీనింగ్ చేసే పనే ఉంది ఇప్పుడు. ఇది పిల్లలకు పెట్టే ముందు మీరే తింటున్నారా భోజనం? ఫస్ట్ మీరు తిని మళ్ళీ పిల్లలకు పెట్టండి. హాట్ వాటర్ ఇస్తున్నారా? ఎక్కడ పెట్టారు? ఇక్కడ హాట్ వాటర్ లేదు. క్యాన్ స్టాక్ రిజిస్టర్ బుక్ ఇక్కడ ఉండాలి కానీ స్టోర్ రూమ్లో ఉండాలి. మీరు ఎక్కడో పెట్టుకుంటే ఏముంది? మీరే డబ్బులా? మీ డబ్బులా? పిల్లల కోసం గవర్నమెంట్ పంపిస్తున్నావు, మీరెందుకు అంత నెగ్లిజెన్సీ? ఆ శనగిత్తనాలు కూడా చూడు ఎంత వాసన వస్తాయి. నీ ఇంట్లో అయితే నీ బిడ్డలు పెడతావా? ఈ రూమ్లో ఎవరు ఏం తీసుకుపోతారు అనేది స్టాక్ రిజిస్టర్ స్టోర్ రూమ్లో ఉండాలి. ఎవరి దగ్గర ఉంది, ఎంత వచ్చింది, ఎంత పోయిందని మాకేం తెలుస్తుంది? నమస్తే మా, నేను ఎల్దుర్తి స్కూల్కి వచ్చానమ్మా. మన ఎన్జేపీ స్కూల్ గర్ల్స్. వార్డను లేరు, ప్రిన్సిపాల్ లేరు, స్టాక్ రిజిస్టరు స్టోర్ రూమ్లో స్టాక్ రిజిస్టర్ లేదు. వార్డన్ ఏమో ఇంకా ఏమేమి నైట్ డిన్నర్ కాకనే డిన్నర్ ఆమెమో కర్నూలుకి వెళ్ళారంట. మీ నోటీస్కి చెప్పారా? ఎగ్స్ మేము చెక్ చేసిన 3 అన్సైజ్. స్టాక్ ఏమో ఉంది, సరుకులు మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. వార్డన్ అడుగుదామంటే వార్డన్ లేరు, ప్రిన్సిపాల్ లేరు. అవునమ్మా, మరి ఈ స్టాఫ్ ఎవరున్నారు? ఆమె లీవ్ పెట్టిందా? బుక్కులు అడిగితే ప్రిన్సిపల్ దగ్గర ఉందంటారు. స్టాఫ్ రిజిస్టర్ బుక్ లేదు. ఇక్కడ స్టాక్ రిజిస్టర్ బుక్ లేదు. ఏటీపీ కంట్రోల్ ఇన్ఛార్జ్ ఎవరమ్మా? ఏం పేరు నీ పేరు? అసలు ఇది క్వాలిటీనే లేదు ఇక్కడ. ప్రొవిజన్స్ మీకు పంపిస్తున్నాను, శాంపుల్స్ పంపించండి. చూడండి, మిరియాల వాసన వస్తానే చూడండి. చూడండి అన్న, ఇవేమన్నా మిరియాలు అంటారా? నీ ఇంట్లో అయితే మిరియాలు కొంటావా? ఎందుకు ఆ నాణ్యతమైన డబ్బులు మేము ఇస్తాం, గవర్నమెంట్ ఇస్తుంటే ఏం యాక్షన్, ఏం మార్పు ఎక్కడ వచ్చింది? నువ్వు కాదా ఆ రోజు? నువ్వు కాదా? మరి ఎక్కడ మార్పు వచ్చింది? నువ్వు స్టాక్ వచ్చేటప్పుడు నువ్వు స్టాక్ చెక్ చేసుకోవాలి కదా. స్టాక్ రిజిస్టర్ లేదు, క్వాలిటీ లేదు అంటే వాళ్ళు ఏం తెచ్చేస్తే అది మీరు తీసుకుంటున్నారా? ఇవి ఎలా ఉన్నాయో తిను. ఎగ్స్ ఏం సైజ్ ఉన్నాయో చూడు. ఈ మిరియాల పరిస్థితి ఏంటో చూడు. ఇంకా చెక్ చేసేది చాలా ఉన్నాయి. నీ దగ్గర స్టాక్ రిజిస్టర్ లేదా? ఈ శాంపుల్ పంపించండి. ఏమ్మా, ఎవరు కుక్కో? నువ్వే నా సరుకులు తీసుకునేది? మరి ఇలాగేనా నీ ఇంట్లో అయితే ఇలా గాలికో తెస్తావని? సరిగ్గా దారం గట్టన్నా మూసి పెట్టాలి కదా. నీకు ఏదైనా కావాలన్నాడు మెత్తది మీతో దారం గట్టన్నా పెట్టాలి కదా. లోకల్ లీడర్స్ సీరియస్నెస్ తీసుకోకపోతే మేము ఎంత తిరిగినా వేస్ట్. మీరు లోకల్ వాళ్ళు మీరు చూసుకోవాలి. తల్లిదండ్రులు వస్తే వెంటనే ఫోన్లు అడుగుతూ ఉంటారు. ఈ డిస్టర్బెన్స్ కాకుండా ఫోన్పేలు పెట్టాం, సీసీ కెమెరాలు పెట్టాం. మొత్తం సరుకులన్నీ నాణ్యతమైన సరుకులు ఇస్తున్నాం. రన్నింగ్ వాటర్ కూడా మొత్తం అన్ని రిపేర్లకని మొత్తం అన్నిటికీ ఇచ్చాం. ఉన్నవాళ్ళు అది కూడా బాధ్యత లేకుండా మెయింటైన్ చేయడం అంటే ఇబ్బంది కదా. ఎక్కడే కానీ ముఖ్యమంత్రి గారు కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు. పిల్లలకి నాణ్యతమైన విద్య, నాణ్యతమైన చదువు అందియాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఇప్పుడు ఈ సూపర్ ఫైన్ రైస్ రావడం వల్ల కూడా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి చోట కూడా స్కూల్స్లో, ఏ స్కూల్స్ పైన ఏ మిడ్ డే మీల్స్ చూసినా కూడా పిల్లల్లో ఆ హ్యాపీనెస్ వస్తుంది. ఒక పక్క తల్లికి వందనం కూడా మనం అందజేస్తాం. ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకూడదని ఇంట్లో ఉంటే ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కూడా అందజేసాం.